అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పాతకల్లూరులో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. పెన్షన్ పంపిణీతో పాటు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులు, పట్టా పాస్బుక్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రజల ఆందోళనలను విన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కేవలం నగదు అందజేయడం కాదు, ప్రజల సమస్యలను తెలుసుకునే వేదికగా భావిస్తున్నామని, ప్రతి అర్హుడికి సేవలు చేరేటట్లు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం తమ ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలపరిచారు. ప్రతి నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గార్లదిన్నె మండలం పాతకల్లూరు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి నెల కూడా పెన్షన్లను 1వ తేదీనే మనకి ఇక్కడ వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ 4 ముందుకు వెళ్ళే పరిస్థితిని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే మనము పెన్షన్లు 5వ తేదీయో 6వ తేదీ అయితే కూడా రాలేని పరిస్థితి. ఇంకా అప్పుడు ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ ఆ పెన్షన్ కూడా ఆ నెలకు ఇవ్వలేని పరిస్థితిని వాళ్ళు ఈరోజు గుర్తు చేస్తూ మాకు ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 1వ తేదీనే మాకు పెన్షన్ ఇంటికే వచ్చి ఇస్తూ ఉన్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజే వచ్చి మాకు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కొత్త పెన్షన్లు కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. కొత్త పెన్షన్లను కూడా అతి త్వరలో మనం వాళ్ళకి ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మనము నాంది పలుకుతామని కూడా వాళ్ళకి భరోసాను ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కల్లూరు పెద్ద పంచాయతీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద గతంలో కూడా మనము ఎన్నిసార్లు చెప్పినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిని చూసాము. ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఈ మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా సీసీ డ్రైన్స్ లేని పరిస్థితిని మనము గ్రామంలో ముందు చూసాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 40 లక్షల రూపాయల సీసీ డ్రైన్ని పంచాయతీకి మనం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అవి పూర్తి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రాంతాల వారీగా ఇక్కడ పాతకల్లూరు కానీ, కొండ కింద కానీ అక్కడ కూడా సీసీ డ్రైన్స్ అవసరం ఉంది. అక్కడ కూడా మనం ప్రతిపాదనలు దాదాపు 20 లక్షల పైన మనము ప్రతిపాదనలు పంపించాము. కేంద్రం స్కీమ్ కింద కూడా మనకి 20 లక్షల రూపాయలు సీసీ డ్రైన్స్ కోసము మంజూరు కావడం జరిగింది. అది త్వరలో కూడా గ్రౌండ్ చేస్తామని కూడా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు, గతంలో రోడ్లు లేని పరిస్థితిని గ్రామంలో ప్రజలందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 30 లక్షల రూపాయల సీసీ రోడ్లను కూడా శాంక్షన్ చేసి ఆ రోడ్లను కూడా వేయడం జరిగింది. ఇంకా కొత్త రోడ్ల కోసం కూడా ప్రతిపాదనలు దాదాపు పెద్ద పంచాయతీ 10,000 మంది ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో మనకి దాదాపు ₹1 కోటి ఇంకా సీసీ రోడ్లు అవసరం పడుతూ ఉన్నాయని ఆ ప్రతిపాదనలు కూడా కొత్త ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. రానున్న సెక్షన్లో ఖచ్చితంగా అవి కూడా మనము శాంక్షన్ చేస్తామని ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంటి పట్టాల గురించి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. గతంలో మేము ఎంతమందిని అడిగినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి, ఇల్లు లేక వర్షాలు పడితే మాకు పెంకుటిళ్ళల్లో ఉండే పరిస్థితి, పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉందని గతంలో కూడా తెలియజేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా హౌసింగ్ అనేది మనం శాంక్షన్ చేయనున్నాము. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు ఖచ్చితంగా ప్రతి పేదింటి కళను నిజం చేసేందుకు ముందున్నామని కూడా వాళ్ళకి తెలియజేస్తూ, స్థానికంగా కూడా నీటి సమస్య ఉండే పరిస్థితిని మనం చూసాము. ఖచ్చితంగా అక్కడ కూడా మనము కొన్ని నిధులు కేటాయించి ఆర్డబ్ల్యూఎస్ కింద వాళ్ళకి మోటార్లు కానీ నీటి సమస్య లేకుండా చేసేందుకు కూడా కొన్ని పనులను కూడా మనం చేయడం జరిగింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు విలేజ్కి రావడం జరిగింది. స్థానికులందరూ కూడా చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఆయన దృష్టికి తీసుకురావడము, ముఖ్యంగా నీటి సమస్య అనగానే మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు. మనం చూసుకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మారుమూల గ్రామంలో కూడా నీటి సమస్య ఉంటే వెంటనే మనకి 2-3 రోజుల్లో మనకి ఈ వాటర్ ప్లాంట్లను కూడా మనకి ఎంపీ ల్యాడ్స్ కింద సహాయం చేసే పరిస్థితిని మనము చూసాము. అలాగే ఇక్కడ కూడా కల్లూరులో కూడా ఒక వాటర్ ప్లాంట్ గురించి కూడా ప్రజలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేయడం జరుగుతూ ఉంది. అలా
కలిసి కట్టుకొని ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధి కోసము ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు చాలా చిత్తశుద్ధితో ఒక బాధ్యతాయుతమైన పరిస్థితుల్లో ఈరోజు మనకి సహాయం చేస్తూ ఈరోజు చేదోడు వాదోడుగా పేద కుటుంబాలకు ఉండేందుకు అండగా ఉండేందుకు ఈరోజు నిధులు కేటాయించి అటు కేంద్రం నుంచి కానీ ఇటు స్టేట్ నుంచి కానీ అటు పెన్షన్ల పండుగ కార్యక్రమాన్ని ప్రతి నెల 1 తారీఖు ఉదయమే పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికే 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి నెల 1 తారీఖు ఏమైనా హాలిడే ఉంటే 30 తారీఖు ఉదయమే వచ్చి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు సింగనమల నియోజకవర్గం గాంధీ మండలం పాతకల్లూరులో గౌరవ శాస్త్రజ్ఞులు బండా శ్రావణశ్రీ గారితో కలిసి అదేవిధంగా నాయకులు శ్రీనివాసరెడ్డి గారు మండల కన్వీనర్ వచ్చి పాండు గారితో పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సిపి వాళ్ళకి నాయకులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. గ్రామాల్లో చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక హర్షం వెలిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల 4,000 రూపాయలు వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వడం అనేది చాలా వాళ్ళు సంతోషం వ్యక్తపరచడమే కాదు, మా అందరికీ ఒక భరోసా ఇచ్చారు. మాకు పెద్ద కుటుంబ యజమానిగా మాకు చంద్రబాబు గారు మాకున్నారు. వారి యొక్క అండదండలతో మా కుటుంబంలో కూడా మమ్మల్ని అప్పులు చేర్చుకొని 4,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి మా పిల్లలు కూడా మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారనేటువంటి విషయాన్ని ఈరోజు గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమాన్ని అభివృద్ధి రెండు కూడా పరుగులు తీసుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అందరికీ తెలుసు, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం యువతుల కోసం ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలన్నటువంటి లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈరోజు విదేశ పెట్టుబడులు సంపదలు కావచ్చు, లేకపోతే అనేక పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా ఈరోజు డిఎస్సీ వాళ్ళకి సంబంధించిన 16,315 మందికి ఈరోజు డిఎస్సీ టీచర్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీని మేము ఏర్పాటు చేస్తాం, తద్వారా యువతకి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామాల్లో మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లలకి మాకు అన్ని మంచి పద్ధతులు చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలందరూ కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరూ కూడా సంవత్సరానికి 15,000 ఇచ్చే కార్యక్రమంతో పాటు అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా రైతన్నులకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు దిగ్విజయంగా జరుపుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా ఈరోజు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ, అదేవిధంగా ప్రధానంగా రహదారులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద కూడా ఈరోజు రిపేర్ చేసుకుంటూ కొత్త రహదారులకి నేషనల్ హైవే సంబంధించినటువంటి కన్వర్షన్ కావచ్చు, అప్గ్రేడేషన్ కావచ్చు అని చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో కూడా గుర్తు దగ్గర నుంచి నుంచి మరుగు టోల్గేట్ వరకు మన 6 లేన్ ఏదైతే అభివృద్ధి చెందుతుందో నేషనల్ హైవేలో దాదాపు 10 అండర్ పాస్లు కూడా మనకు వస్తున్నాయి. గ్రామాల్లో వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కూడా నిర్వహణ కోసం ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ విధంగా బండారు శ్రావణశ్రీ గారు కూడా ప్రతి నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యలని ముందుగానే నాకు కూడా తెలియజేస్తూ ఏదైనా అవసరమైన మేరకు ల్యాండ్స్ కూడా ఏదైనా ఉంటే వాటిని కూడా వాళ్ళు ఉపయోగించుకొని ఈ నియోజకవర్గంలో అన్ని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు మంచి ఒక ఉత్తమమైనటువంటి సేవలు అందించే దిశగా ఈరోజు కార్యక్రమాలు చేస్తామని నేను చాలా సంతోషిస్తున్నాను. ఏమంత ఆలోచిస్తా ఉన్నావా మరి? బీపీ షుగర్ లేకుండా ఉండాలి మనము. ఏం కాదు, పెన్షన్ తీసుకోండి, ప్రతి నెల వచ్చి ఇస్తున్నారా? అంటే మనకి సర్టిఫికేట్ కావాలి పెద్దమ్మా, వికలాంగుల కింద రాయాలంటే చిన్నప్పటి నుంచి వికలాంగత్వం ఉంటేనే ఆ సర్టిఫికేట్ ఇస్తారు. నీ పరిస్థితి చూసి ఒకవేళ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇప్పుడు సదరన్ చేపిస్తారు, అప్పుడు ఓపెన్ అయినప్పుడు సచివాలయం సిబ్బంది చెప్తారు. నువ్వు వెళ్ళి ఆ మెడికల్ సర్టిఫికేట్ చేయించుకుంటే 2 పెంచుతాము, సరేనా? ఏం లేవు, వస్తారులే. నీకు కొడుకులు ఎవరున్నారు? ఇంటికాడ ఎవరున్నారు? ఇక్కడైతే ఒకటే ఉంటుందా? మీరు ఎవరైనా సపోర్ట్ తీసుకోండి. సచివాలయం సదరన్ ఓపెన్ అయినప్పుడు మీరు రాసుకోవాలి. నేను వచ్చి ఊరికే చెప్పిపోయినట్టు కాదు, నేను చెప్పింది సదరన్ ఓపెన్ అయినప్పుడు మీరు వచ్చి సపోర్ట్ చేయండి అంటున్నా. ఇంట్లో ఎవరు లేరంట కదా, కొంచెం మా ఆసుపత్రి వరకు ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటారు, మాట్లాడి కొంచెం మాట్లాడి చెప్పించారు. ఓకేనా? పోయిరానా?
ఇచ్చి చూపించినాం కదా. ఇప్పుడు కూడా భర్త చనిపోతే భర్త పెన్షన్లు మనమే ఇస్తా ఉన్నాం, అవునా? కొత్త పెన్షన్లు ఇప్పుడు ఒంటరి మహిళలకు అంతా ఇస్తారు, సరేనా? కొంచెం ఓపిక పట్టండి, సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ గా ఇప్పుడు దొంగ పెన్షన్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? వికలాంగులన్నీ 15,000 ఊరికి నడిచే వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు. మరి అట్లా పెన్షన్లన్నీ తీస్తేనే కదా మీకు ఇచ్చేది, అవునా? అవన్నీ చేపిస్తున్నాము అంటు నా ప్రభుత్వంలో అట్లా జరిగింది, అవన్నీ తీస్తున్నాము. ఇప్పుడు వచ్చే దాంట్లో చేపిస్తాం. ఇదేవరిది? నీకేం కావాలి పెద్దమ్మా? తాతయ్యకి వస్తుందా? ఒకటే కార్డు ఒకటే కార్డులో ఉండినారంట కదా, ఇప్పుడు తీసేసినాను. కొత్త దాంట్లో వచ్చినప్పుడు నీకు కూడా ఇచ్చేస్తాను, సరేనా? ఖచ్చితంగా అది ఓపెన్ అవుతుంది, డిసెంబర్ లోపే ఓపెన్ అవుతుంది. ఏ మేడం? సచివాలయం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సచివాలయం అంటారంట. సచివాలయం అంటే ఇక్కడ అంట, ఎక్కడ తిరగాలి వాళ్ళు చెప్పుకొని. ముస్లాం కొట్టి భీమ్ వేయలేదు, ఒకటే తమ్ము పడుతుంది. భీమ్ వేస్తారు మేడం. ఇప్పుడు 6 నెలలు ఏంది అసలు బియ్యం పడే డివైడ్ అయినా చూపిస్తున్నారు. తెలీదా ఈయనకి? సార్ దగ్గర తీసుకోండి. యాక్టివ్ అయ్యి వెళ్ళిపోవాలి కదా వాళ్ళకి. అది చూపించట్లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పేసి పెన్షన్ తీసేసినారంట. పెన్షన్ తీసేసారా? కరెంటు బిల్లు ఎక్కువ వేరే అర్చదని కరెంట్ బిల్ క్లియర్ అయిందా? ఎంపీడీఓ గారు పెట్టించండి. ఆయన సరే, ఇప్పుడు మేము క్లియర్ చేసి కొత్త పెన్షన్ లో పెట్టిస్తాను. ఆల్రెడీ ఆన్లైన్ లో పెట్టించినారంట. కానీ గుర్తు పెట్టుకొని చేయండి ఇది మాత్రం, ఎందుకంటే మన ప్రభుత్వమే ఇస్తారు, ఇబ్బందులు పడద్దు. ఆయన బాధపడిపిస్తారు, మీరు బియ్యం పంపించండి, సరేనా? అవిఆర్ఎస్ అని కనుక్కొని వేయించండి, సరేనా?